రొయ్యల పులావ్ని ఎప్పుడైనా కొబ్బరి పాలు వేస్ట్ చేశారా? చేయకపోతే ఒకసారి చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చాలా కమ్మగా ఉంటుంది. అరకిలో రొయ్యలని శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని రొయ్యల్ని వేసేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి పూర్తిగా ఇంకేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయాలి. ప్యాన్లో ఆయిల్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు వేసేసి ఈ మసాలాలను లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న రొయ్యలను కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించాలి. తర్వాత ఒక గ్లాసు చిక్కటి కొబ్బరి పాలు వేయాలి. అర గ్లాసు మామూలు నీళ్లు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి నీళ్లను మరగనివ్వాలి. ఇవి తెరల కాగుతున్నప్పుడు ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ ని కూడా వాడుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద రైస్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మిగిలిన సగాన్ని కాస్త నెయ్యి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి తవా మీద పెట్టి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద. తర్వాత 10 నిమిషాలకి స్టవ్ అనేది ఆపేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంత స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది.